లూకాసు వార్త 19వ అధ్యాయము 16 నుంచి 27 వరకు. గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానిని ఎత్తుకొని వాడవును, విత్తిన దానిని కోయువాడునైనా కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పెను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దాన్ని ఎత్తువాడను, విత్తిన దానిని కోయువాడునైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కంటే అయ్యా, వాని 10 మీనాలు కలవే అన్నరి. అందుకు అతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కలిసి చదువుకుందాం. 21వ వచనం అందరూ కలిసి. నీవు పెట్టని దానిని విత్తని దానిని కోయువాడునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీని రుమాల్లో కత్తి ఉంచి తినని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నవ్వుతూ చెప్పండి. స్తోత్రం. ఈ మాట ఈరోజు ఒక సందేశం చెప్దామని నేను ఆలోచిస్తుండగా ఈ సందేశంలో కొంచెం ఇటు వచ్చేచ్చు పంచులందరూ స్తోత్రం చెప్దాం. సరదాగా ఉన్నవారు స్తోత్రం చెప్దాం. బాధతో ఉన్నవారు హల్లెలూయా చెప్దాం. ఇరవై 21వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగము, నువ్వు పెట్టని దానిని సమకూర్చుకుని వాడువును, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడు గనుక. స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసయ్య గురించి మాట్లాడుతున్న మాట, నీవు నేను ఆరాధిస్తున్న దేవుని గురించి మాట్లాడుతున్న మాట. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నువ్వు విత్తని దాన్ని కాదు, పెట్టని దానిని ఎత్తుకొనివాడు. ఈ ఒక్క పదమే ఈరోజు చూద్దాం అండి. ఈ ఒక్క పదమే ఈరోజు చూద్దాం. ఎవరంట ఆయన? పెట్టకుండానే వెతుతున్నాడంట ఆయన. అంటే ఇవ్వకుండానే అడుగుతున్నాడంట ఆయన. ఏం చేయకుండానే ఇమ్మని అడుగుతున్నాడంట ఆయన. ఈయన మాట్లాడుతున్నాడు. ఎవరు? ఇక్కడున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అన్యుడా అంటే అతడు అన్యుడు కాదండి, అతడు కూడా క్రైస్తవుడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? అతడు క్రైస్తవుడు. అంత మాత్రమే కాకుండా దేవుడు కొన్ని బాధ్యతను అప్పగించాడు. బాధ్యతను ఎవరిని అప్పగిస్తాడు? నమ్మకంగా సంఘానికి వస్తూ ఉంటే వారిని బాధ్యత అప్పగిస్తారు. ఒక బాధ్యత కూడా అప్పగించాడంట. ఆ అప్పగించిన వ్యక్తులలో ఒకడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పెట్టని దానిని ఎత్తువాడువు అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, దేని బట్టి ఈయన మాట్లాడుతున్నాడు? ఈయన ఎక్కడ అలా జరిగిందని అలా మాట్లాడుతున్నాడు? ఎవరి జీవితంలో దేవుడు పెట్టకుండా అడిగాడు? పెట్టకుండా ఎవరి జీవితంలో ఎత్తాడు? అసలు ఎవరి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు వీడు? ఇంతకీ నీ దేవుడు అలాంటి దేవుడేనా అంటున్నారు కదా. ఇది కూడా చెప్తాను మీకు, అన్నీ వస్తాయి. మన దేవుడు అలాంటి వాడా? కాదు అన్నారు కదా. అప్పుడప్పుడు కష్టం వచ్చేటప్పుడు, ఇబ్బంది వచ్చేటప్పుడు,
సమస్య వచ్చేటప్పుడు, గొడవలు అయ్యేటప్పుడు, దెబ్బలు తగిలేటప్పుడు నీ నోటి మాట. ఈయన మాట్లాడుతున్నమాట. మనం ఎప్పుడైనా అన్నావా అలాగా? అనలేదు సార్, ఎప్పుడైనా అన్నావా? ఈయన అంటాడు, నువ్వు పెట్టకుండా ఎత్తువాడు అండి అని అంటాడు. ఇంతకీ నా దేవుడు అలాంటి వాడండి? మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడా? ఎవరు జీవితంలో మనము చూసినా సరే ఆయన ఇవ్వకుండా ఏది అడిగే దేవుడు కాదు కదా. ఏదైనా ఇస్తున్నాడు అని అంటే అది రెట్టింపు. ఏదైనా అడుగుతున్నాడు అని అంటే రెట్టింపు ఇవ్వడానికే అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం రూపాయి ఇస్తే ఆయన రూపాయి ఇస్తాడండి. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన దశమ భాగం అడిగాడు అని అంటే ఆయన ఎలా దీవిస్తాడంట తెలుసా? ఆకాశపు వాక్కులని విప్పి పట్టజాలనంతా. అంటే మీ ఇల్లే పట్టదు, విస్తారమైన దీవెన మీకు కుమ్మరిస్తానన్నాడు కదా. మన ఇచ్చిందంత ఆఫ్టర్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిందంత. ఈయనంటాడు, నువ్వు ఇవ్వకుండానే అడిగేవాడు, విత్తకుండానే అంటాడు. అంతేనా? విత్తకుండానే దేవుడు అడుగుతున్నాడా? కోస్తున్నాడా? అక్కడికి ఎక్కి రమ్మన్నాడా? నాకు ఇన్ని బలులు అర్పించమని చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడా మీకు? ఇది ఇస్తేనే మీకు దీవిస్తానన్నాడా? ప్రభునామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. దశమ భాగం కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మనల్ని దీవించడానికే. రెండోది, దశమ భాగం ఎందుకు పెట్టాడంటే క్రమాన్ని పాటించడానికే. నువ్వు క్రమంగా ఉన్నావా లేదా, ఇందు మూలంగా నీవు దేవుణ్ణి భయపడుతున్నావని నాకు అర్థమైంది అనేసి అబ్రహాం గురించి దేవుడు ఎలాగైతే మాట్లాడాడో అది ఆ భయము భక్తి చూడడానికి మాత్రమే. దేవుడికి ఏమైనా తక్కువ అయిపోయిందండి? ఏమండి? దేవుడికి ఏమో లేదా? ఆయన ఏం చేయలేడా? ఆయనకి సమస్తం ఉన్నాయి. కానీ మనల్ని దీవించడానికి, మనల్ని టెస్ట్ చేయడానికి మాత్రమే. మొట్టమొదట ఏదోనో తోటలో కూడా అదే కదా. మీరు 99 చెట్ల ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ ఒక్క చెట్ల ఫలాన్ని మాత్రం తినకూడదని అదే కావాలా. పిల్లలకి ఇవన్నీ ఇచ్చండి, రే అది మాత్రం తీయొద్దు అన్నాడు అనుకోండి, ఇవన్నీ ఉంటాయి, అక్కడికే వెళ్తుంటాడు. ఇవన్నీ ఉన్నాయి కదా అంటే లేదు, అదే కావాలంట. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. యేసయ్య గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు విత్తని చోట నువ్వు కోయివాడండి, నువ్వు పెట్టకుండానే కూర్చువాడండి అని ఈయన మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను, అబ్రహాం జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటాను, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అబ్రహాం నుంచి స్టార్ట్ చేద్దాం. లేకపోతే అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదండి అంటే 17వ అధ్యాయంలో ఆయన అడుగుతున్న మాట, అబ్రహాంకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడవు గనుక నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు అని చెప్పాడు. ఇలా అడిగిన తర్వాత 15వ వచనంలోనే ఏమన్నాడు? 15వ అధ్యాయంలో ఏమన్నాడు? 15వ అధ్యాయంలో ఆయన వచ్చి మాట్లాడుతూ, యెహోవా వాక్కు అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికముగా అగునని చెప్పాను. చేస్తానన్నాడు కదా. హల్లెలూయా. ఆయన దీవిస్తున్నాడు, అడుగుతున్నాడు, కానీ దీవించకుండా అడగట్లేదు కదా. ఆయన విత్తుతున్నాడు, కోస్తానని వస్తున్నాడు, కానీ విత్తకుండా కోయివాడు కాదు కదా.
లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం రాయబడిన ఆ ఉపమానమైనప్పటికీ కూడా 6 నుంచి మనము చదువుకున్నా చాలు. ఆ ఉపమానం మనకు తెలుసు కదా. ఆయన 3 ఏండ్ల నుంచి వెతుకుతూ వస్తున్నాడని, ఏమి చేయకుండానే ఆయన వెతుకుతూ ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడంట, దానిని త్రవ్వి ఎరువు వేస్తూ నీళ్లు పోస్తూ అవన్నీ సంరక్షిస్తూ ఆ సంవత్సరం ఎండింగ్లో వచ్చి ఫలం ఏమైనా ఉంటుందేమో అని కదా ఎదురు చూస్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ మాట నుంచి మనము చదువుకుంటే బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన విత్తనాలు ఇచ్చి దాని మధ్య బురుజులను కట్టించాడంట. ఇవన్నీ చేసిన తర్వాత ద్రాక్ష పండ్లు ఫలిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడంట. అది ఫలించలేదు. చాలు 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 చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషులందరూ గట్టిగా చేద్దాం. దాన్ని త్రవ్వాడంట, దాన్ని ఎరువు వేసాడంట, రాళ్ళు రెప్పలు తీసాడంట, గడ్డి అన్ని తీసాడంట, నీళ్ళు వేసాడంట, బురుజు కట్టాడంట, శ్రేష్టమైన విత్తనాలు వేసాడంట. శ్రేష్టమైన విత్తనాలు ఎవడైతే వేస్తాడో పంట గురించి ఎదురు చూడండి. మరి అంటలేదు మీరు, ఖచ్చితంగా చూస్తాడు కదా. ఖచ్చితంగా ఎదురు, ఏ రైతు అయినా సరే పంట వేసిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత పంట వద్దు నాకు అక్కర్లేదు అని అంటాడా? పంట ఎప్పుడు వస్తుందా అని కదా ఎదురు చూస్తాడు. యేసయ్య కూడా ఏమి చేయకుండా ఆయన ఎదురు చూసే దేవుడు కాదు కదా. విత్తకుండా కోయివాడు కాదు కదా. ఆయన పెట్టకుండా ఎత్తువాడు కాదు కదా. ఇతడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పెట్టకుండానే ఎత్తువాడు, విత్తకుండానే కోయివాడు అన్నాడు. ఈయన మాటలు నేను జ్ఞాపకం చేస్తూ, ఎవరి జీవితంలో అలా చేశాడు నా దేవుడు అంటూ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉపమానంలో కానీ ఎప్పుడైనా సరే ఏమీ చేయకుండా ఫలం చూశాడండి అండి. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే కదా. మనం బ్రతికి ఉన్నామంటే, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత లేకపోయినా సరే అని ఒక భాగ్యాన్ని ఇచ్చాను. కేవలం కృపను బట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన పోషించేవాడు కదా, సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే కదా. ఈయన అంటాడు, నువ్వు విత్తకుండానే కోయివాడు. నిజమే, ఆయన విత్తకుండానే కోయివాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. శ్రేష్టమైన విత్తనాలు నాటాడండి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఒక క్షణంలో తప్పిపోయిందండి అంటాం కదా, లేకపోతే ఏదో జరిగిపోయి ఉండే అని అనుకుంటాం కదా. ఇలాంటి పరిస్థితులన్నీ దేవుడే కదా సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంత మేలు చేసిన తర్వాత ఆయన కొరకు బ్రతకాలని చూడ్డా, ఆయన కొరకు జీవించాలని చూడ్డా, ఇంకా ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన పరిచర్య కొరకు బ్రతకాలని ఆయన చూడండి. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు, నీచ స్థితిలో, కింద స్థితిలో ఉన్నారు కదా. అయినా దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచాడు కదా. వారికంటే గొప్పవారు నీతిమంతులు, భక్తిపరులు కాదు కదా. అయినా దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు కదా. ఈ స్థాయిని బట్టి అయినా సరే మన ప్రభుని కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. అదే కదా అడుగుతున్నాడు. ఈయన అంటాడు, నువ్వేమి చేయకుండానే అడిగేవాడండి అని అంటున్నాడు. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆయన బహుకాలము గడిచిన వృద్ధుడాయనంట. దేవుడు అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించానండి. స్తోత్రం. అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించేది ఎవరు? దేవుడే కదండి. నువ్వు నిందారహితుడుగా జీవించమని ఎందుకు అడుగుతున్నాడంటే, అన్నీ చేసేవాడు ఆయనే కాబట్టి, శత్రువులతో మాట్లాడేవాడు ఆయనే కాబట్టి, శత్రువు హృదయములో వణుకు పుట్టించేవాడు ఆయనే కాబట్టి, ఆయన ప్రవక్తను కనుక ఆయనకు నువ్వేం చేయకూడదు, ఆయన భార్యను నువ్వు ముట్టకూడదు అని రాజును గద్దించే వ్యక్తి కాబట్టి, నీ పక్షాన యుద్ధము చేయవాడు కాబట్టి,
ప్రైజ్లో ఈయన అంటాడు, నువ్వేం చేయకుండానే నువ్వు విత్తకుండానే కోస్తున్నావు అంటాడు ఈయన. ఎంతవరకు వాస్తవం? అబ్రహామును దేవుడే ఆశీర్వదించాడు. ఎవరండి? దేవుడే. లోతు పట్టబడిన ఆ సందర్భంలో వెళ్ళి విజయాన్ని సాధించి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే 14వ అధ్యాయంలో అనుకుంటాను, 14వ అధ్యాయంలో రాజులందరూ కలిసి ఏమంటారంటే, అయ్యా ఈ ఆస్తి అంతా మీరు తీసుకోండి, మా ప్రజలను మాత్రం మేము తీసుకుంటాం. నేనే అబ్రహామును ధనవంతులుగా చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను వీటిలో ఏదైనాను తీసుకొను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఆశీర్వాదం అంతా ఎవరు ఇచ్చిందంటే దేవుడే ఇచ్చింది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అబ్రహామును దేవుడు దీవించాడా లేదా? మేలు చేశాడా లేదా? కాపాడా లేదా? ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? ఇవన్నీ చేస్తూ ఉంటే ఈయన మాత్రం అంటాడు, ఏం చేశాడులేండి, నువ్వేం చేయకుంటే నేను అడుగుతున్నావు అంటున్నాడు ఈయన. మంచులందరూ స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. పోనీ యాకోబుని దేవుడు దీవించలేదా? పోనీ ఇస్సాకుని దేవుడు దీవించలేదా? మరి ఒకసారి చూడండి 26వ అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు గురించి వ్రాయబడిన మాట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. స్తోత్రం. యేసయ్య విత్తాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? యేసయ్య ఆశీర్వాదం లేకుండా మనము అభివృద్ధి పొందగలమా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా శక్తి, నా భక్తి, నా జ్ఞానమే అనిపిస్తుంది. కాదు కాదు కాదు. ఆయన దీవిస్తున్నాడు కాబట్టి మనం దీవించబడుతున్నాం. ఆయనే దీవించకుండా ఆపేస్తే మనం దాన్ని దీవించబడ్డం మన వల్ల కానే కాదు. ఇస్సాకును కూడా ఎవరు దీవించాడంట? దేవుడే దీవించాడంట అండి. నా యేసయ్య దీవించాడు. పని ఎవరి గురించి కఠినంగా ఆయన మాట్లాడాడు? ఎవరిని ఆశీర్వదించకుండా ఉన్నాడు? ఆయనే ఆశీర్వదించకుండా ముఖం చాటేస్తే భక్తులంతా పాడేది ఏంటంటే, నువ్వు ముఖం త్రిప్పేసి రోజు ఒక యుగం ఒక క్షణం ఒక యుగముగా మారిపోయింది కదా అంటాడు. ఆయనే ముఖం చాటేస్తే, ఆయనే మాట్లాడకుండా ఉంటే, ఆయనే దీవించకుండా ఉంటే మనం బ్రతకగలమా? స్తోత్రం. హల్లెలూయా. ఈయనేమని అంటున్నాడంట, నువ్వు పెట్టని దానిని కోయువాడు, ఎత్తువాడును, విత్తని దానిని కోయువాడు అయినా కఠినుడు అంటాడు. ఎవరంట? కాదు కాదు, ఎవడంట? కఠినుడు అంట. యేసు రక్తమే ఇచ్చింది. హల్లెలూయా. అబ్రహామును దీవించింది నా దేవుడే, ఇస్సాకును దీవించింది నా దేవుడే, యాకోబును దీవించింది. 32వ అధ్యాయము 9-10వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? 32 10వ వచనం చదువుతాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన అంటే నేను పాత్రుని కాను అంటున్నాడు. ఎట్లానగా నా చేతి కర్రతో మాత్రమే ఏటి పట్టుకొని వెళ్ళాడంట. ఒక కర్ర పట్టుకొని వెళ్ళాడంట. దేవుడు 2 గుంపులుగా తయారు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటే అతడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో 13వ వచనం నుండి అతడు ఒక కానుక 200 మేకలు
200 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఆవులను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని, ఇది కానుకంట. ఏంటి ఇది? 200 మేకలు, 200 గొర్రెలు, ఇది కానుక, తాను సంపాదించిన దాంట్లో అన్నాడు కదండి. మీరు మట్టుకు మీరే చెప్పుకోండి, మనం 100 రూపాయలు సంపాదిస్తే ఎంత వేస్తాం? మీ మనసులో చెప్పుకోండి. 50 కదా? 50, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు వేస్తాం. అది సాధారణం కదా, వేస్తాం. 100కి 100 వేసేస్తామా? 100కి 50 వేసేస్తామా? అచ్చే కాదు. మరి ఇన్ని తీసుకొని సుమారు 580 పశువులు తీసుకెళ్ళి ఇది చిన్న కానుక అని ఇస్తున్నాడంటే ఇంకెన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? అంత సంపాదించాడంట. అంటే ఒక కర్రతో పట్టు, ఒక చేతి కర్రతో వెళ్ళిన ఆ వ్యక్తిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే లాబాను కుమారులు మాట్లాడుకుంటున్నారు. 31 మొదటి వచనంలో, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తిని సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు మొత్తం అంతా తీసేసుకున్నాడు. ఈయన అలా జరగడానికి కారణం దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంటాడు, ఇంకా 31:42లో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఇప్పుడు ఓకే ఒట్టి చేతులతో పంపకుండా ఎవరు తోడై ఉన్నాడంట? మాట్లాడండి సార్. దేవుడే తోడై ఉన్నాడంట. దేవుడే తోడై లేకపోతే నేను అసలు ఒట్టి చేతులతో నువ్వు పంపేస్తావు అంటే, ఇన్ని సంపాదించడానికి కారణం ఎవరు అంటే, నీ ఆస్తి అయినా, నీ కారు అయినా, నీకు డబ్బు అయినా, నీకు ఇంకా ఏమైనా సరే, ఇల్లు అయినా సరే, ఎవరు? దేవుడే సార్. దేవునికి స్తోత్రం. ఈడంటాడు, నువ్వు పెట్టకుండానే ఎత్తుతున్నావు, విత్తకుండానే. అదే ఎవరి జీవితంలో అలా జరిగింది? అసలు దేన్ని చూసి మాట్లాడుతున్నాడు? మనం మాట్లాడడం అనుకున్నా, రాబోయే దినాల్లో కూడా చెప్తాను ఇవన్నీ. ఇందులోనే 4 భాగాలు. ఒకే ఒక మెసేజ్ అనుకున్నాను, కానీ 4 మెసేజ్లు చెప్పడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. నా గురించి ప్రార్థన చేయండి. ఒకే అంశంలోనే నేర్చుకున్నాను. అద్భుతమైన సందేశాలు ఉన్నాయి. ఒకటే ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబుని దేవుడే దీవించాడు. ఎంతగా దీవించాడంటే, సింగల్గా వెళ్తున్న వాడిని గుంపులు 2 గుంపులుగా చేశాడు. ఒక దేశంగా మార్చేశాడు ఆయన్ని. అతనిలో నుండి 12 గోత్రాలు వచ్చేటట్టు దేవుడు దీవించాడు. అతని పేరే ఒక దేశానికి పెట్టబడినట్టు ఆశీర్వదించాడు. ఒకడు పేరు ఒక దేశానికి పెట్టడం ఏంటండి? ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరి పేరు? యాకోబు పేరండి. ఇజ్రాయెల్ దేశం అంటాం కదా, ఒక మనిషి పేరండి ఒక దేశానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అంతగా హెచ్చించిన వాడు ఎవడు? దేవుడే కదా. ఇంతగా దీవిస్తుంటే నువ్వు పెట్టకుండానే నువ్వు ఎత్తుతున్నావు, నువ్వు విత్తకుండానే అడుగుతున్నావు అని అంటాడు. ఈయన కఠినుడవు అని అంటాడు. ఇంతకీ యేసయ్య గురించి ఏమర్థమైంది ఆయనకి? అర్థమైతే మాట్లాడతాడు అలాగా? మనకైతే పూర్తిగా అర్థమైంది అనుకోండి. అర్థమైందా లేదా? మనకు పూర్తిగా యేసయ్య గురించి అర్థం అవ్వలేదా? ఇంకా చెప్పండి సార్. పోనీ కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు దావీదుని దీవించాడా లేదా? మీరు 2వ దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయంకి రండి. ఆయన మొదటి దినవృత్తాంతం
29లో మీరు చదవద్దు. అలాగా అక్కడ ఏంటంటే దేవుని మందిరం గురించి కానుక ఎవరెవరైతే ఇస్తారో అనే దాని గురించి మనం చూస్తాం. ఆయన 3-4 వచనంలో ఈ విధంగా ఉంటాయి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. వెండి పనికి వెండికిని, ఓకే. ఇలాగా సొంత అంటే దేవుని కొరకు సంపాదించింది కాక తన సొంత సొమ్ము ఇలాగిచ్చి ఈ విధంగా అంటున్నాడు. మీరు చదువుతారా 16వ వచనంలో దేవా ఏంటి? నీ వలన కలిగినదే అంతయు. ఇక్కడ ఏమన్నాడు? తన సొంత గాక తన సొంతమైన బంగారమును వెండిని అన్న మాట దావీదు ఇంకో చోట ఏమన్నాడంటే, ఇవి నాదే కావచ్చు, నేను సంపాదించిందే కావచ్చు, కానీ అది నీ ఇచ్చిందే అంటే. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెబుతున్నాను, దేవుడు ఏది ఇచ్చినా సరే, ఏది మనం కలిగి ఉన్నా సరే ఆయన ఇచ్చిందే. ఆయన ఎవరికి అన్యాయము చేసేవాడు కాదండి. ఒకరికి ఒక విధంగా మరి ఒకరికి ఇంకో విధంగా ప్రేమించేవాడు కాదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. నేను గడిచిన దినాల్లో చెప్పాను ఏంటంటే, యాకోబు మోసము చెయ్యలేదు అని చెప్పాను. ఏంటి? యాకోబు మోసము చెయ్యలేదు. నిజమే, మోసము చేయలేదు. పోనీ తల్లి కూడా, కొంతమంది ఇలా మాట్లాడు, తల్లి కూడా దేవుడు ఏం చెప్పాడో అదే ప్రకారంగానే చేశాడు అని కొంతమంది దైవ సేవకులు మాట్లాడుతున్నారు. ఏంటి? దేవుడే తన గర్భంలో ఉండినప్పుడు ఆమె ప్రార్థన చేసినప్పుడు, నీ గర్భంలో ఉన్నవారు ఒకరు కాదు 2 జనాంగము అని దేవుడు మాట్లాడాడు. తర్వాత చిన్నవాడు పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడు అయిపోతాడు అని దేవుడే మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు ఈమె రిబికా ఏం చేస్తుంది అని అంటే, ఎవరిని? యాకోబుని దీవించాలి అని ఆశపడుతుంది. కానీ అది తప్పు ఏమీ కాదు. దేవుడే చెప్పాడు ఏమని? చిన్నవాడిని నేను దీవిస్తానని. కాబట్టి దేవుని చిత్తానుసారంగా చేస్తుంటే ఇది తప్పు ఎలాగవుద్ది అన్నారు. తప్పు ఎలాగవుద్ది అన్నారు కదా. తప్పు ఎలాగవుద్ది అని అంటే నేనంటాను, ఓకే, దేవుడే కదా రిబికాతో మాట్లాడాడు. ఏమని? నేను యాకోబుని దీవిస్తాను, ఏసావుని నేను దీవించునని మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడంటే, రే నువ్వు అడవికి వెళ్ళి వేటాడి ఏదైనా తీసుకొనిరా, నేను తింటాను, అది తినిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈమె ఏమో యాకోబు దీవించబడాలి అని అనుకుంటుంది, తండ్రి ఏమో ఇస్సాకు ఏమో ఏసావు దీవించబడాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తమే అని మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ దేవుని చిత్తమే అది చిత్తమైతే ఈ ఎవరికి చెప్పాలి? కాదు, భర్తకి చెప్పాలా వద్దా? నేను గర్భంలో ఉండేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, చిన్నవాడిని దీవిస్తానన్నాడు, పెద్దవాడిని నేను దీవించను అని చెప్పాడు. కాబట్టి మనం దీవిస్తే ఎవరిని దీవించాలి? యాకోబుని దీవించాలి. ఇది దేవుని చిత్తం అని భర్తకి చెప్పాలా వద్దా? ఒకవేళ చెప్పు ఉంటే ఇస్సాకు ఏసావును దీవించాలని పూనుకుంటాడా? పూనుకోడు కదా. చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు పెద్దోడిని దీవించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రిబికాది తప్పా లేదా? ఇప్పుడు భర్తకు చెప్పాలా వద్దా? భార్య భర్తల దగ్గర సీక్రెట్ ఉండకూడదు కదా. అది ఉంటే నష్టం జరుగుతుంది కదా. కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రిబికా ఈ మాట ఇస్సాకుకు చెప్పినట్టు ఎక్కడా లేదు, చెప్పలేదు. కాబట్టి పెద్దోడిని నేను దీవిస్తానని ఆయన పూనుకున్నాడు.
ఇప్పుడు ఈవిడ ఏమనుకుంటుంది అని అంటే, అది దాచిపెట్టేసి ఏదో విధంగా ఎలాగైనా సరే మోసం చేసి అయినా సరే నేను దీవించేస్తానంటుంది. చెప్పండి, దేవుని దీవెన మోసం చేసి అయినా దీవిస్తాడా? అంటే సరిగ్గా దేవుడు చేయలేడా? అడ్డత్రోవలో దేవుడు దీవిస్తాడా? అడ్డంగా చేతులు చాపి దేవుడు దీవిస్తాడా? సరైన రీతిలో దేవుడు దీవించలేడా? మరి ఇది ఎలా రైట్ అవుద్ది? ఎలా రైట్ అవుద్ది? ఆమె నిజంగా యాకోబు దీవించబడాలని మనసులో ఉంది. భర్తకు చెప్పు, ప్రైజ్ ది లార్డ్, ఇది దేవుని చిత్తము కాదు, నువ్వు పెద్దోడిని దీవించడం దేవుని చిత్తము కాదు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మనం ఇద్దరు కలిసి యాకోబుని దీవించాలి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, రిబకా తప్పా లేదా? ఆవేశంతో మనం మాట్లాడకూడదు. ఒకసారి ఆలోచించాలి, మనం ఆలోచించి మాట్లాడాలి. రిబకాతో మాట్లాడింది వాస్తవమే, కానీ రిబకా ఇస్సాకుతో చెప్పినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. ఎక్కడా? పోనీ ఇస్సాకు ఏమైనా రిబకా మాట వెండా? వాళ్ళిద్దరిలో ఏమైనా గొడవలు ఉన్నాయా? నువ్వు చెప్పేది ఏంటి అని అంటావా? లేదు కదా. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు కదా. ఎంత ప్రేమించుకుంటారంటే వాళ్ళిద్దరిని ఇస్సాకును యేసుకు సాదృశ్యంగా చాలామంది మాట్లాడతారు కదా. ఇస్సాకులో ఏ పొరపాటు మనకి కనబడదు కదా. అంతగా రిబకాని ప్రేమించాడు కదా. దేవునికి స్తోత్రం. మరి ఇంత మంచి వ్యక్తిని పట్టుకొని ఎలా మనం తప్పు చేశాడు అనుకుంటా, ఎలా అర్థం చేసుకోడు, ఎలాగ మాట విండో అనుకుందాం. వింటాడు, కానీ రిబకా చెప్పలేదు. ఏమనుకుంటుందంటే, అడ్డ త్రోవలోనైనా అబద్ధమాడినైనా మోసం చేసినైనా యాకోబుని దీవించాలి అనుకుంటుంది రిబకా. అందుకే ఇది తప్పు అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామండి? అక్కడే యాకోబుని దీవించింది ఎవరో? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆ సందర్భం కొన్ని అవసరం అనేసి చెప్పాను అంతే. దావీదుని దీవించింది ఎవరు? ఆయన అంతా చేసి, అయ్యా ఇదంతా నీదేనయ్యా. నేను తల్లిగారి గురించి గడిచిన దినాల్లో కూడా నేను చెప్పాను కదా, కానుక ఇచ్చేటప్పుడల్లా అదే గుర్తు వస్తుంది. ఒక్కొక్క మాట గుర్తుండిపోద్ది. ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇలాంటి గుర్తు ఉండదు. ఎవరైనా తిట్టు ఉంటే అది 20 సంవత్సరాలైనా ఆమె కనబడగానే సోనీ టీవీలో కనబడినట్లు కనబడ, ఆ యాక్షన్, ఆ తిట్లు, ఆ కోపం మొత్తం అది ఎప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితం. అది మర్చిపోయి ఏ గుర్తు చేసుకోవాలంటే దేవుడు చేసిన మేలు. అందుకే నా ప్రాణం యెహోవాను, ఆయన చేసిన మేలు గుర్తు చేసుకోవాలి కదా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనే ఉన్నా నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. కదా, ఆయన చేసిన మేలు మన గుండెల్లో దాచుకోవాలి, కడుపులో దాచుకోవాలి. కానీ పగ కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కానీ కాదండి. ఇన్ని సంపాదించి ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చిందయ్యా. ఆ తల్లిగారు ఎప్పుడు నాకు చెబుతున్నమాట, గోవిందమ్మ గారు, అయ్యా నువ్వు ఇచ్చిందయ్యా, ఇది నాది కాదయ్యా, ఇది నువ్వు ఇచ్చిందయ్యా. వ్యక్తిగత ప్రార్థనలో చేయాలి. దేవుడు చేసిన మేలు అనేకులు ఎదుట చెప్పాలి కదా. దావీదుని ఎంతగా దీవించిన దేవుడే మరి చక్కగా బ్రతకమని కూడా ఖచ్చితంగా కోరుకుంటాడు కదా. ఒకసారి 10 మంది వచ్చారంట, కుష్ఠరోగులు వచ్చిన తర్వాత బాగు చేశారు దేవుడు. లూకా సువార్త 16వ అధ్యాయం అనుకుంటా. బాగు చేసిన తర్వాత ఒకడే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, 17వ అధ్యాయము 18వ వచనంలో,
16వ వచనం కూడా, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడెను. వాడు సమరుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అంట. మేలు జరిగిన తర్వాత ఆడెక్కడా అని అడుగుతున్నాడు ఆయన. మేలు చేయకుండా అడగలేదు. కుష్ఠరోగము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే బాగుపడతారండి? దానికి మెడిసినే లేదు కదా, ఊరు బయట ఉండడమే కదా, ఎవరు మనుషుల దగ్గర సహవాసం చేయకుండా బయట ఉండడమే కదా. ఇలాంటి గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత స్తోత్రం చెప్దాం. నిద్ర వస్తున్నవారు హల్లెలూయా చెప్దాం. స్తోత్ర. ఒకే ఒక వ్యక్తి వచ్చాడంట అండి. ఎవరు వచ్చాడు? ఒక్కడే వచ్చాడంట. వచ్చి ప్రభుని కృతజ్ఞత చెబుతున్నాడంట. యేసు అడుగుతున్నమాట, 9 ఏరయ్యా, 10 మంది శుద్ధులయ్యారు కదా, 10 మంది జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు కదా, బాగు చేశాడు కదా, వరక్కడా ఇప్పుడు ఉండరు, క్రిస్మస్కి వస్తారు, రారు, మళ్ళీ క్యారల్స్కి వస్తారు. యేసు రక్తమే చేయి పండగ క్రైస్తులు వాళ్ళు. ప్రభునామానికి. యోబుని దేవుడు దీవించలేదండి. 1వ అధ్యాయంలో అపవాది చెబుతున్నమాట, ఒకసారి చూస్తారా? కాదు, 9, 10వ వచనం మనం చదువుకుంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. స్తోత్రం. యోబును దీవించింది ఎవరు? అక్కడ వ్రాయబడింది చుట్టూ కంచె వేసాడంట. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవడైనా దాటుతాడు సార్. ఆయన వేసిన కంచె ఇంకెవరు దాటడానికి వీల్లేదు. అపవాది చెబుతున్నమాట, చుట్టూ కంచె వేసావుగా, నువ్వు కాపుదల ఉంచావుగా, నువ్వు ఆశీర్వదించావు కదా అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊజు దేశంలో అతని వంటి ధనవంతుడు ఇంకొకడు లేడు. ఎలా ధనవంతుడు అయ్యాడంటే దేవుడే దీవించాడు. నా యేసయ్య దీవించాడండి. ఇంతగా దీవిస్తున్న అనేక భక్తుల జీవితంలో దేవుడు కార్యము చేస్తున్న దేవుణ్ణి పట్టుకొని ఏమంటున్నాడంటే, నువ్వు పెట్టని చోట ఎత్తువాడును, విత్తని చోట కోయువాడు కఠినుడవు నువ్వు అన్నాడు. ఎక్కడ కనబడుతుంది? ఎవరి జీవితంలో కఠినుడుగా ప్రవర్తించడైనా? ఎవరిని దీవించకుండా ఉన్నాడు? పోని ఐగుప్తు దేశంలో ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత ఎర్ర సముద్రంకి వచ్చిన తర్వాత 2 పాయలు చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, పోనీ ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఏ మంచి కార్యం చేశారని, ఎంత నమ్మకంగా జీవించారని, ఎంత నీతిగా జీవించారని అడుగడుగునా దేవుని మీద సనగడమే కదా. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ చావడానికా? మాకు ఏమీ లేదు, మాంసం లేదు, ఒక మెనూ లేదు, ఏమీ లేదు, ఇదే అని అంటూ ఉంటే, ఇప్పుడు చెప్పండి ఏది ఆపాడండి? ఇప్పుడు మన్నా ఆగిపోయిందా? పోనీ నీరు ఆగిపోయిందా? పోనీ మేఘస్తంభం ఆగిపోయిందా? పోనీ అగ్నిస్తంభం ఆగిపోయిందా? మరి దేవుడు తోడై ఉండడం ఆపేశాడా? పోనీ విజయాన్ని ఇవ్వడం ఆపేశాడా? ఎంత చేస్తా ఉంటే ఏ మంచి కార్యం చేశాడంటే వాళ్ళు ఏమీ లేదు కదా. అప్పుడప్పుడు ఇంత మోసే గురించి వ్రాయబడిన మాట, అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే అటు కొట్టినా సరేలే అని వెళ్ళిపోతాడనమాట. అలాంటి వ్యక్తికి ఒక రోజు కోపం వచ్చి, నేను కన్నానా అంటాడు, నేను వీరిని కన్నానా అని అంటాడు. అంత కోపం వచ్చేసింది. మరి అంత విసిగించారమండి. కొంతమంది ఉంటూ ఉంటారు, పోనీలే అంటూ ఉన్నా సరే మాటలతో విసిగిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, తిడుతూ లోపల రగిలిపోతుంటారు. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యాలో తెలియక అలాగా ఇజ్రాయెల్ ప్రజలు
కానీ నా దేవుడు ఏ రోజు మన్నా ఆపేస్తే పరిస్థితి ఏంటండి? ఇంకేమైనా ఉందా? వారు వ్యవసాయం చేయడానికి ఏమైనా ఉందా? తినడానికి ఏమైనా ఉందా? సంపాదించడానికి ఏముందా? ఏమీ లేదు కదా. మన్నా ఆగిపోతే చచ్చిపోవడమే కదా. అలాంటిది 40 లక్షల మందిని 40 సంవత్సరాలు మన్నా ఆగకుండా ఇచ్చాడు కదా. పోనీ మన్నా ఇచ్చాడు, నీరేమైనా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అంటే త్రాగే నీరు ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా. మనకు ప్రతి ఇంట్లో ఫిల్టర్ ఇప్పుడు కావాలి. కొలాయి నీళ్ళు పక్కన పెట్టేసాం, ఇప్పుడు ఫిల్టర్. అలాంటిది ఫిల్టర్ వాటర్ దేవుడు ఇచ్చాడు కదా, ఏ రోగం లేకుండా. ఇప్పుడు అది తాగితే రోగం వచ్చేస్తుంది, ఇది తాగితే గుర్తుపట్టేస్తుంది అంటూ ఉంటే టాటా కావాలా, బిర్లా కావాలా, కిన్లే కావాలా, జిల్లే కావాలా అనేసి కోరుతూ ఉంటాం కదా. అప్పుడు ఎవరికి ఏ రోగం లేదు. రోగం వచ్చిందని ఉందా? తప్పు చేస్తే తెగులు పంపించాడు, కానీ దానివల్ల చచ్చిపోయారనేసి ఎక్కడా లేదు కదా. దేవుడు ఎంత మంచి వాటర్ ఇచ్చాడు కదా. మరి ఇన్ని మేలు చేస్తుంటే ఈడేటండి ఇలా అంటాడు? నువ్వు విత్తకుండానే ఏమనాలి ఇన్ని? ఈరోజు కోపంతో ఊగిపోండి, నెక్స్ట్ వీక్ అలా ఎవరో అనేసి చెప్తాను. స్తోత్ర, హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదాం, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ఇంత గొప్ప మేలు చేసిన దేవుడు ఇంకెవడైనా ఉన్నాడా? ఇంతగా పోషిస్తున్న దేవుడు ఇంకెవడైనా ఉన్నాడా? తల్లిదండ్రులకి కోపం అనిపిస్తుంది, పిల్లలు అల్లరి చేస్తే కదా. అలాంటిది నా దేవుడు ఏది ఆపకుండా 40 సంవత్సరాలు నడిపించాడు. వాగ్దాన దేశానికి నడిపించాడండి ఆయన. అలాంటి నమ్మదగిన దేవుణ్ణి పట్టుకొని ఏమంటాడంటే, నువ్వు పెట్టని చోట ఎత్తువాడువును, విత్తని చోట కోయువాడు ఆయన కఠినవుడు అంటాడండి. ఇన్ని పట్టుకుంటే ఏం చేస్తారా మీరు? మీకు దొరికితే చెప్పండి సార్, ఇది రికార్డ్ అవుతుంది కదా. ఈయన దొరికితే ఏం చేస్తారు మీరు? ఏమి చేయరా, పొరపాటున తిరిగి మా మీదకి వచ్చేస్తుందేమో ఏమనుకుంటా ఉంటే బెస్ట్ అనేసి. ఎలాగా? అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళాడంట. మీరు అలా చూస్తున్నాను 7వ వచనం నుండి. లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళాడంట. అక్కడ పుట్టినది మొదలుకొని నడవలేనివాడు, కుంటివాడు ఉన్నాడంట. ఆ పౌలు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంట. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ కుంటివాడైన ఒక వ్యక్తి వింటూ ఉన్నాడంట. వింటున్నప్పుడు తనలో ఒక విశ్వాసం ఉంది అని పౌలుకు అర్థమైందంట. ఇటు తల ఎత్తి చూడండి గుమ్మములారా. దైవ సేవకునికి దేవుడు ఒక వరం ఇస్తాడు. ఏంటో తెలుసా? మీరు ఇక్కడ ఎవరు దానిని చక్కగా రిసీవ్ చేస్తున్నారు? ఎవరు వచ్చాం, రాకపోతే మా ఆవిడ తిడుతుంది అందుకే వచ్చాం అన్నవారు కొంతమంది ఉంటారు. నేను అప్పటికే రాననుకో చెప్పాను, అయినా తీసుకొచ్చిందని ఇలా కూర్చుని ఉంటారు. కొంతమంది పొద్దున్నే కదండి, ఎంత అయిందండి, 10 అయింది కదా, ఇక్కడికి వచ్చి ఇలాగ అవుతుంటాను. అది నాకే కనబడుతుంది, మీకు కనబడుతుంది. అందుకే మీకు స్తోత్రం చెప్పమంటున్నాను నేను. మీరు చెప్పట్లేదు, యేసు రక్తం చేయండి. వాళ్ళని లేపడానికే ఇవన్నీ, ఇంకేం కాదు. ఇలాగా కొంతమంది వాక్యం చెబుతూ ఉంటే ఇలా సెల్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏవేవో చేస్తుండే పక్కనే అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ నాకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాక్యం? అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నా కోసమే, ఇది వినాలా, ఇది వింటే నాకు ఆశీర్వాదము అన్న వ్యక్తి కొంతమంది మాత్రమే ఉంటారు. వారిని గమనించగలం దైవ సేవకులుగా. ఆ వరం ఉంటుంది వాళ్ళకి. మిగతా వాళ్ళని చూసి గాడిదలా పెరిగావు, ఇప్పుడే పడుకొని వచ్చావు, ఇప్పుడు కూడా ఇక్కడ పడుకోవాలా అని అనాలనిపిస్తుంది. అనలేం, మళ్ళీ సండే చర్చికి రారనిసి. ఇతనికి కూడా దేవుడు వరం ఇచ్చాడంట. వాక్యం మాట్లాడుతూ ఉంటే అతనిలో విశ్వాసం ఉంది అని గమనించాడంట. గమనించిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, యేసు నామమున లేచి నడువు అని చెప్పగానే అతనిని లేచి నడిచాడంట. దేవునికి ఇష్టం. ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడంటే వాక్యం వింటుండగా విశ్వాసముతో వినాలంట. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నా జీవితంలో కార్యము చేస్తుందని విశ్వాసంతో ఎవరైతే వింటున్నారో దేవుని దైవ సేవకులు పలకగానే వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అలా ఎప్పుడైతే ఒక అద్భుత కార్యము జరిగిందో, ఒక అద్భుత కార్యము జరిగిన తర్వాత అక్కడ ఉన్న పూజారి ఏం చేశాడంటే ఒక ఎడ్లను తీసుకొచ్చాడంట. ఎడ్లను తీసుకొచ్చి వీళ్ళిద్దరికి ఒక పేరు పెట్టేశారు. ఇద్దరికి ఒక పేరు పెట్టేశారంట. బర్నబాకేమో దేమేంత్రి అని పేరు పెట్టేశాడంట. పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టేశారంట. ఎదురుగున్న గుడి దగ్గరికి వెళ్ళి బలిని అర్పించాలని జనాలని పోగు చేసి అందరినీ తీసుకొచ్చాడంట. అప్పుడు వీరందరూ కలిసి, బర్నబా పౌలు కలిసి, అయ్యా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుళ్ళే మనిషి రూపంలో దిగి వచ్చి మన మధ్యకు వచ్చేసి ఇప్పుడు అద్భుత కార్యము చేశాడనేసి వాళ్ళు కేకలు వేస్తుంటే, అయ్యా మేము దేవుళ్ళు కాదు, దేవతలు కాదు అని వారిని ఆపడానికి, బలి ఇవ్వకుండా ఆపడానికి చాలా ప్రయాసపడ్డారంట. ఇప్పుడు 15వ వచనంలో కానీ చదివితే, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము గల వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని సువార్త ప్రకటించుచున్నాను. ఆయన గత కాలంలో అయినను ఆకాశము నుండి మీకు వర్షమును, ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు అని బిగ్గరగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుని గురించి పరిచయం చేస్తూ ఏమంటున్నారు అని అంటే, ఆయన ఆకాశము నుండి వర్షమును కురిపించేవాడు, ఫలవంతమైన ఋతువులను అనుగ్రహించేవాడు, ఆహారమును అనుగ్రహించేవాడు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచున్నాడు, ఆ మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇలా అందరి జీవితంలో చేయలేదా? వర్షమే ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంత అయిందండి? 170. ఇది సార్ ఎంత అయింది? అదే ఊరికే రాదు అంటారు కదండి. 170. స్టాక్ మార్కెట్ వాళ్ళు పెంచుతున్నారో తెలియదు, లేకపోతే ఏంటో తెలియదు, వాళ్ళు పెంచుతున్నారు అనుకుంటున్నాను. నాకు బిజినెస్ అలాగా ఆపేసి పెంచుతూ వెళ్ళిపోతున్నారు. 2002లో 5,000 ఉండేది, అప్పుడే కొనేసి ఉంటే అంత బాగుంది కదా, కోటేశ్వరులు అయిపోయింది కదా. పెంచుతూ వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి సరుకు దొరకట్లేదు, అందుకని పెరిగిపోతుందని అంటే ఇలా పెంచుతున్నారేమో. మనకు ఉల్లిపాయ అప్పటికి ఎంతకు వచ్చింది కదా, ఉల్లిపాయ దొరికే పరిస్థితి రాలేదు. ఎందుకని? పంట ఆగిపోయింది కాబట్టి, పంట లేదు కాబట్టి. పంట ఉండేది, గొడవలో స్టాక్ ఉండేది, అలాగా పెంచడానికి అలా చేశారు. ఇప్పుడు వర్షమే లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు 50 రూపాయలు కేజీ బియ్యం ఎంత అవుద్ది? అవుతుంది కదా. అప్పుడు దేవునికి స్తోత్రం అంటావా? మరి అది రాకుండా దేవుడు చేస్తున్నాడు కదా. 300, 400 చేయకుండా దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు కదా, ఋతువులను పంపిస్తున్నాడు కదా, మంచి పంటని ఇస్తున్నాడు కదా. మరి ఇది దేవుడు చేసిన మేలు కాదా? అంటే ధనవంతులు హ్యాపీగా బ్రతుకుతారండి, వారికి డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కాబట్టి వారు ఎన్ని కరువులు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే వారు బ్రతికేస్తారు. ఎవరికి ఇబ్బంది అంటే మధ్యతరగతిలో ఉన్న వారికే ఇబ్బంది కదా. ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేయలేదా? అదే పౌలు వారితో మాట్లాడుతున్నారు. అనవసరమైన వాటి గురించి వారు మాట్లాడుతుంటే, కాదయ్యా, దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు, మీకు ఆహారాన్ని దయచేస్తున్నాడయ్యా, ఋతువులను ఇస్తున్నాడయ్యా, మేలు చేత హృదయమును తృప్తిపరుస్తున్నాడయ్యా. ఇలా చేసి మీ మధ్య ఆయనకి సాక్ష్యము లేకుండా ఆయన చేయలేదయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా దేవుడు అద్భుతాలు చేస్తుంటే ఈడంటాడు, నువ్వు పెట్టకుండానే ఎత్తుతావు, వెత్తకుండానే వీడిని పట్టుకొని ఏం చేయాలా? ఐఎస్ ఉగ్రవాదిని అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కాదు కదా, అలాగ అనలేదు కదా. ఇప్పుడు ఉచివారం
ఖచ్చితంగా ఎవరన్నారు చూద్దాం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించిన గాక. హల్లెలూయా.